జూన్ 4న తన కొత్త ప్రభుత్వం విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తుందని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎప్పటినుంచో ఉన్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కుట్రలు చేశారని చంద్రబాబు కుట్రపూరిత బుద్ధిని ఎండగట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ప్రచార భేరీలో మాట్లాడిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ 5 ఏళ్లలో ఏ పనులు చేపట్టింది సమగ్రంగా వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు పోటెత్తిన జన తరంగాలివి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు అండగా నిలిచేలా పలు విప్లవాత్మక సంక్షేమ పథకాలు అందించామని మరోసారి స్పష్టం చేశారు. ఇంటింటికి పౌర సేవలను అందించడం కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామని, గతంలో ఇలాంటి మార్పులు చూశారా అని ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తన ప్రభుత్వం ఎంతెంతో చేసిందని, ఈ 59 నెలల్లోనే చేసిన ప్రగతిని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. వచ్చే నెల 4న తన ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే అని సగర్వంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ 4 మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు. మీ బిడ్డ 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లు, 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 మంది కలెక్టర్లను, 6 మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఉత్తరాంధ్ర ఈ పేరు వినగానే ఇంతకాలం గుర్తుకొచ్చింది వెనకబాటుతనం, ప్రజల అమాయకత్వం, పేదరికం, అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్న పల్లెలు. అంతేకాదు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వలసలనేవి సర్వసాధారణమైన దుస్థితి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రకు మహర్దశ మొదలైంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టారు సీఎం జగన్. వీటిలో ముఖ్యమైనవి మూలపేట పోర్ట్, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్య కిడ్నీ రోగం. దీనికి స్థానికంగా లభించే నీటిలో లోపమే కారణమని పరిశోధకులు తేల్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నిధులు కేటాయించి నీటి శుద్ధి ప్రాజెక్టును ఏర్పాటు చేయించారు. చాలా దూరం నుంచి పైపుల ద్వారా నీటిని తెప్పించి శుద్ధి చేసి ఇంటింటికి అందిస్తున్నారు. అంతేకాదు కిడ్నీ రోగాల చికిత్సల కోసం, పరిశోధనల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. మీ అందరికీ కూడా తెలిసిన సమస్య ఉద్దానం సమస్య. దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది.
ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఉత్తరాంధ్ర స్వరూప స్వభావాలే మార్చేసేలా జగన్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొని అమలు చేసింది. అందుకే ముఖ్యమంత్రి జగన్ అంటే ఇక్కడి ప్రజల్లో అనిర్వచనీయమైన అభిమానం. మాకు ఆయనలాగా మేలు చేసిన నాయకుడు మరొకరు లేరండి అంటూ శ్రీకాకుళం ప్రజలు స్పందించడమే దీనికి నిదర్శనం. జగన్ ప్రభుత్వ పథకాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అసాధారణమైనవని ఇచ్చాపురం ప్రజలు అంటున్నారు. 60 సంవత్సరాల రాజకీయం నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు ఇక్కడ తెలుగుదేశమే గెలుస్తుంది. ఇప్పటికొచ్చి ఎర్రవనాయుడు 3 సార్లు, రామ్మోహన్ నాయుడు 2 సార్లు గెలిచారు. ఈ శ్రీకాకుళం జిల్లాకి ఏమైనా తెచ్చి చూపించారా? ఇది మా జగనన్న తెచ్చి చూపించారు. కావాలంటే రియల్గా ఇప్పుడు జరుగుతుంది, జరగబోతుంది ఇంకా బాగా. అందుకని నేను ఇచ్చాపురం ప్రజలు కోరుకుంటేది అంటే ఈసారైనా విజయమ్మ కేసి గెలిపించమని కోరుకుంటున్నాను. ఏం తెచ్చు చూడండి సార్, మూలపేట పోర్టు, మన కిడ్నీ హాస్పిటల్, దాని తర్వాత ఉత్తరాంధ్రకు మెయిన్ కిడ్నీ సమస్య, వాటర్ సమస్య. ఈ వాటర్ సమస్య కోసమని మెయిన్ వాటర్ ఇస్తున్నారు. ఇంకేటి కావాలి సార్? ఈ 3 ఇస్తున్నారు. పేదవారికి ఇల్లు లేదని చెయ్యమనండి సార్. ఇక్కడ ఎవరికైనా ఇంకెవరికైనా ఇల్లు లేదని చెయ్యమనండి. ఇల్లు అనేది ఒక ఇది కళ. ఆ ఇల్లు అనేది మన తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకేటి కావాలి సార్? జగన్ ప్రాణం అండి మాకని చెప్పేసి నిన్నటి వరకు మంటెండ జగన్ వస్తానని చిరిగా చూడండి ఎంత వాతావరణం. ఈ వాతావరణమే చాలు నిదర్శనం. ఈ వాతావరణం అభిమానం అంత ప్రాణం అండి. జగన్ అంటే ప్రాణం. పథకాలు చూసేయాలండి, ఓటు పథకాలు చూసేయాలా. ఒకటండి పిల్లలకి, ముసు వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అక్కలకి, స్కూల్ పిల్లలకి ఒకనాటిస్తున్నారండి. అది పథకాలు చూసే ఓటు వేయాలా జగనానికి. పేదవాళ్ళకి, బుడ్డు వాళ్ళకి, సొట్ట వాళ్ళకి అందరూ మొత్తం పేదంతా పేనం అండి మా జగనానికి. జగన్ అంతా మా పేనం. కుటుంబానికి రైతు భరోసా వస్తుంది, మా పాపకు అమ్మఒడి వస్తుంది, మళ్ళీ మాకు ఇల్లు జాగా వచ్చింది. ఇంత మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరండి మర్చిపోతారు? జగన్మోహన్ రెడ్డి పేదల గురించే జగన్మోహన్ రెడ్డి. కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఇలాంటి ఈ అభిమానానికి, వీరి ప్రేమ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగారు సీఎం వైఎస్ జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.